తెనాలికి చెందిన గురుమూర్తి అనే వ్యక్తి శ్రీ అరుణాచలేశ్వర మణికంఠ టూర్స్ మరియు ట్రావెల్స్ పేరిట ఇచ్చిన యాత్రా ప్రకటన నమ్మి తాము మోసపోవటమే కాక ఇబ్బందులు పడ్డామంటూ తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ని బాధితులు ఆశ్రయించారు. మా వద్ద ముందుగానే డబ్బులు తీసుకొని నడి మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడని, తామంతా అనేక ఇబ్బందులు పడి తిరిగి వచ్చామని, మాకు తగిన న్యాయం చేయాలని కోరుతూ 1 టౌన్ సీఐకి బాధితులు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సీఐ బాధితులకు పలు సూచనలు చేసినట్టు వారు మీడియాకు తెలిపారు. శ్రీ అరుణాచలేశ్వర మణికంఠ టూర్స్ అండ్ ట్రావెల్స్ నేతృత్వంలో విజయవాడ నుండి చార్ధామ్ యాత్రకు ఇచ్చిన ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పట్టణాల నుండి 260 మందికి పైగా వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకుని సిద్ధమయ్యారు. అయితే గురుమూర్తి నుండి తాము మోసపోయామని బాధితులు 1 టౌన్ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు. చీరాలకు చెందిన దుర్గాప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మే నెల 15వ తేదీన విజయవాడ నుండి చార్ధామ్ యాత్రకు బయలుదేరి 17వ తేదీన ఢిల్లీలో దిగామని, అక్కడి నుండి హరిద్వార్ వరకు వెళ్లటం జరిగిందని చెప్పారు. హరిద్వార్లో బస చేసిన తర్వాత బద్రీనాథ్ వెళ్లేందుకు సిద్ధమైన మాకు అక్కడి నుండి గురుమూర్తి అనే వ్యక్తి కనిపించలేదని చెప్పారు. గురుమూర్తి కనిపించకుండా వెళ్లిపోవడంతో తామంతా కంగారు పడ్డామని, డబ్బులు లేని వారు ఇంటి నుంచి మరల డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేయించుకొని కొందరు మిగతా ప్రాంతాలు చూస్తే మరికొందరు యాత్ర మధ్యలోనే ముగించుకొని తిరిగి వచ్చేయటం జరిగిందని ఆయన తెలియజేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాత్రా గ్రూప్ సభ్యులు 1 టౌన్లో ఫిర్యాదు చేసినట్లు దుర్గాప్రసాద్ తెలిపారు. అయితే 1 టౌన్ సీఐ ఇది తమ పరిధి కాదని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెప్పారని, అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఆయా ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మీదట సత్వరమే న్యాయం జరిగే అవకాశం ఉంటుందని సీఐ సూచించినట్టు ఆయన తెలియజేశారు. ఇదే విధంగా గుంటూరుకు చెందిన జ్యోతిర్మయి మాట్లాడుతూ తనతో పాటు మరొక 7గురిని ఈ యాత్రకు తీసుకెళ్లటం జరిగిందని, తామంతా ముందుగానే గురుమూర్తికి డబ్బులు చెల్లించామని, తీరా తమని ఇబ్బందులు పెట్టారని ఆమె వెల్లడించింది. ఇలా ప్రతి ఒక్కరూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. తెనాలికి సంబంధించిన గురుమూర్తి అనే వ్యక్తి శ్రీ అరుణాచలేశ్వర మణికంఠ టూర్ అండ్ ట్రావెల్స్ అని చెప్పి ఒక పాంప్లెట్ రిలీజ్ చేసి, ఈ పాంప్లెట్ ద్వారాగా రాష్ట్రంలో ఉన్న వివిధ ఊర్లలోకి వాట్సాప్ ద్వారా పంపించి ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి 28,000 రూపాయల సరస్వతి నది పుష్కరాలు టూర్ ఆర్గనైజ్ చేస్తున్నాను, లాభం లేదు నష్టం లేదు, ఎంతోమందికి సేవ చేయాలి అనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నానని చెప్పి మా దగ్గర డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేసి ఇక్కడి నుంచి మాకు ఢిల్లీ దాకా ట్రైన్ టికెట్స్ పంపించున్నారు. ఆ ట్రైన్ టికెట్స్ చదువుకోండి. మేము వారికి డబ్బులు కూడా అడ్వాన్స్ రూపంలో పంపించిన అకౌంట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. వివిధ రకాలుగా క్యాష్ రూపేనా, అకౌంట్ ట్రాన్స్ఫర్ రూపేనా మా దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి మాకు కేవలం ఇక్కడ విజయవాడ టు ఢిల్లీ వరకు మాత్రమే ట్రైన్ టికెట్స్ పంపించున్నారు. ఢిల్లీలో ఒక బస్సు పెట్టి అక్కడి నుంచి హరిద్వార్ దాకా తీసుకొని వెళ్ళి హరిద్వార్లో ఒక రూమ్ ఇచ్చి, ఆ తెల్లారితే 19వ తారీఖు ఎర్లీ మార్నింగు మనం ఇక్కడి నుంచి చార్ధామ్ యాత్రకు బయలుదేరుతున్నామని ఒక గ్రూప్లో ఒక వాయిస్ అనేది ఒకటి ట్రై చేసి, ఆ రోజు నుంచి 19వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మనిషి కనబడలేదు. దాదాపు 270 మంది దగ్గర 28,000 రూపాయలు చొప్పున డబ్బులు కలెక్ట్ చేసి ఉన్నారు. ఆ డబ్బులతో పాటు చార్ధామ్ యాత్రలో ముఖ్యంగా అయినది మనకి హెలికాప్టర్ ఒకటి కేదార్నాథ్ కావాలి అంటే ఒక్కొక్కరి దగ్గర కొంతమంది దగ్గర 15,000 రూపాయలు చొప్పున డబ్బులు కూడా తీసుకొని ఉన్నారు. వేటికి కూడా సమాధానం లేకుండా, ఏనికి కూడా మాకు ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా ఆ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన వ్యక్తి ఈ రోజు దాకా కూడా స్విచ్ ఆఫ్ ఆన్ చేయలేదు. దీనికి సంబంధించి మేము రాష్ట్రంలో ఉన్న వివిధ ఊర్ల నుంచి ఆయనతో గురుమూర్తితో మోసపోయి ఉన్న వ్యక్తులందరం కూడా ఈరోజు మన తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చిన పరిధిలో సీఏ గారు, ఇది నా స్టేషన్ పరిధిలో కాదు, మీరు 2 టౌన్లో కంప్లైంట్ చేయండి, అక్కడ మీకు సరైన క్లారిటీ వస్తుంది. అలాగే వివిధ ఊర్ల నుంచి వచ్చారని మీరు ఏదైతే చెప్తున్నారో, మీ ఒక ఊరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఎక్కడైతే నుంచి డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అక్కడి నుంచి మీరు కంప్లైంట్ రేజ్ చేసినట్టయితే మీ కేసు సాల్వ్ అవుతుందని చెప్పి సార్ సలహా ఇచ్చున్నారు. ఆ సలహా మేరకు మేము కూడా ఇప్పుడు రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, భీమవరము, విజయవాడ, చీరాల, ఒంగోలు, తెనాలి అలా వివిధ ఊర్ల నుంచి చాలా వరకు మాకు గుర్తున్నంతరూ చెప్తున్నానండి, రాష్ట్రంలో దాదాపు 20 నుంచి 30 పట్టణాల నుంచి ఈ యాత్ర కోసం 260 మంది నుంచి 270 మంది దాకా దాదాపు ₹1 కోటి డబ్బులతో ఉటాయించిన గురుమూర్తి గారు ఎక్కడున్నారో మాకు తెలియడం లేదు. మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు మీడియా ముందుకు మేము వచ్చి మేమందరం కూడా తెలియజేస్తున్నాము. అలాగే మేము గుంటూరు నుంచి వచ్చాము. నా పేరు జ్యోతిర్మయి. మేము కూడా చార్ధాంబు నా తరపు నుంచి ఒక 7గురిని తీసుకెళ్ళాను. అలాగే మొత్తం 200 పైన మంది అందరం వెళ్ళాము. అందరం గురుమూర్తి వల్ల ఇబ్బంది పడిన వాళ్ళమే. ఒకరోజు తిన్నది ఉంది, తినకుంది, డబ్బులు ఖర్చు చేసింది, ఎక్స్ట్రా పే చేసింది. అట్లాగా మనిషికి చొప్పున ఒక 29 నుంచి 30 వేల దాకా
కట్టి ఉన్నామండి. మొత్తం 200 పైన మందే మేము కట్టి ఉన్నాము. వివిధ ఊర్ల నుంచి ఉన్నాము, అంటే విజయవాడ, బెంగళూరు, వదిలేదు 260 మంది దాకా ఉన్నామండి. కాకపోతే చారదాంబ దాకా మేము వెళ్ళింది కొంచెం తక్కువ మంది. పాపం డబ్బులు లేని వాళ్ళు చాలామంది మా వల్ల కాదులేండి చేతిలో పెట్టుకోవడం అని చెప్పి చాలామంది తిరిగి వెళ్ళిపోయారు. హరిద్వార్ నుంచి మనిషి అనేది కనిపించలేదండి. మనిషి అనేది హరిద్వార్ నుంచి కనిపించలేదు. ఎంతో ఆశపడి వెళ్ళింది కేదార్నాథ్, కానీ మిగతా దర్శనాలు లేకుండా నేను అనుకోవచ్చాను. ఆర్థికంగానూ మానసికంగానూ ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఇలాంటి ఇబ్బందులు వేరే ఎవరికి కూడా కలగకూడదని మీడియాకి తెలియజేస్తూ మా అందరికీ కూడా తగిన న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.